టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో రెట్రో ఒకటి. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ మూవీపై మంచి బజ్ని క్రియేట్ చేయగా రీసెంట్గా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో భజన పాటలు వినబడుతుండగా గుడిమెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్తో టైటిల్ టీజర్ స్టార్ట్ అయింది. ఇందులో కోపం తగ్గించుకుంటా, మా నాన్న దగ్గర పనిచేయడం మానేస్తాను, రౌడీయిజం, తగాదాలు అన్ని ఈ క్షణం నుండి మానేస్తాను, నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని సూర్య చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ మూవీలో తన పాత్ర ఎంత వైలెంట్గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక భారీ బడ్జెట్తో 2D ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిం సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ రెట్రో మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల బ్యాక్డ్రాప్లో గాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని ఓ మెలడీ సాంగ్ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ పాట హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందట. ఈ మధ్యకాలంలో హిస్టారికల్, థ్రిల్లింగ్, హారర్ మూవీస్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్లో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో యువ హీరోలు మాస్, ఇంకా లవ్, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి ఇలాంటి కథనాలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిస్ట్లోకి తాజాగా రంగం మూవీ ఫేమ్ జీవా కూడా చేరాడు. కోలీవుడ్ యంగ్ హీరో జీవా గురించి పరిచయం అక్కర్లేదు. హిట్ ఫాట్లతో సంబంధం లేకుండా మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక జీవా నటిస్తున్న తాజా చిత్రం అగత్య ఫిబ్రవరి 28న గ్రాండ్గా విడుదల కానుంది. డాక్టర్ ఈషారి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ కింగ్ అర్జున్, రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో జీవా ఓ భయానకమైన ప్రదేశంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దశాబ్దాలుగా ఆత్మల నివాసంగా ఉందన్న ప్రచారం ఉంటుంది. జీవా తన పాత్ర ద్వారా ఆ భవంతిగతాన్ని, వర్తమానాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడే అర్జున్ పాత్రకు అతనికి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయని తెలుస్తుంది. గతం, వర్తమానం కలిసిపోయేలా ఉండే ఈ కథ ఉత్కంఠను కలిగించేలా ఉంది. మొత్తంగా చూసుకుంటే హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. దీంతో మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమా తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే ఆడియన్స్కు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఏజీఎస్ బ్యానర్ మీద అఘోరం, గణేష్, సురేష్ నిర్మించిన ఈ సినిమాను ఓరిదేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వంత్ మారిమొత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 24న రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ విడుదల చేస్తున్నారు. కోస్తాంధ్రలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నిటిని జోడించారు. ఇంజనీరింగ్లో 48 బ్యాక్లాగ్లు పెట్టుకున్న హీరో కాలేజీలో పని పాట లేని గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ట్రైలర్లో చూపించారు. బాధ్యత రహితంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లు చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో విజయ్ సిద్ధు, హర్షద్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తెనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతుంది. భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022లో వచ్చిన తమిళ వెబ్ సిరీస్ సుడల్ ది ఓటెక్స్ ఒకటి. కతిర్, ఐశ్వర్య రాజేష్, ఆర్ పార్థిబన్, హరీష్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలక పాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను పుష్కర్ గాయత్రి క్రియేట్ చేయగా బ్రహ్మాజీ అనుచరన్ మురుగేయన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు వివిధ ఓటీటీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది.
దీంతో ఈ సిరీస్ వీక్షకులు దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ కొనసాగింపుగా సుడల్ ది ఓటెక్స్ విడుదలకు సిద్ధమైంది. సీజన్ 1లో ఉన్న పాత్రలతో పాటు ఈసారి మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 28 నుంచి ఈ సుడల్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటుగా కొత్త పోస్టర్ కూడా పంచుకుంది. తెలుగు నటి శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దర్శకుడు కరణ్ జోహర్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రాహీం అలీఖాన్తో కలిసి కనిపించినప్పటికీ నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రాహీం అలీఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే అది ప్రచారమే అని తెలుస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ఆ వార్త నిజం కాదని తెలుస్తుంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తన రాబోయే ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ సెన్సేషన్ కార్తిక్ ఆర్యన్తో కలిసి నటించడానికి ఆమెను ఎంపిక చేసుకున్నాడు. ఇదే నిజమైతే శ్రీలీలకు ఇది ఒక క్రేజీ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్లో వరుస హిట్లను అందిస్తున్నాడు. యువతలో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అయితే ఆమె కార్తిక్ ఆర్యన్ సరసన నటించడం అనేది ప్రస్తుతానికి ప్రచారంగా కాక అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. నిజానికి అల్లు అర్జున్ పుష్ప 2లో తన ఐటెం సాంగ్ విజయం తర్వాత శ్రీలీల బాలీవుడ్లో పాపులారిటీని సంపాదించుకుంది. కిసిక్ పాట తెలుగులో మామూలుగానే అనిపించినా హిందీలో మాత్రం బాగా వైరల్ అయింది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు శ్రీలీలను తమ సినిమాలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.